నమస్తే అండి బోస్ కుమారి. పవన్ కళ్యాణ్ గారి గురించి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అంట. ఈ అసలు ఏం జరుగుతుందో ఏంటో అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారి మీద కంప్లైంట్ ఏంటయ్యా, నాకు అర్థం కాదు. ఇప్పుడు ఏంటంట, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఎవరినో రెచ్చగొట్టేశారంట. ఇప్పుడు నాకు అర్థం కాదు. ఇప్పుడు మనుషుల్ని చంపేయమని చెప్పేసి రెచ్చగొట్టింది మాత్రం రెచ్చగొట్టడం కాదా? ఇప్పుడు సక్సెస్ మీటింగ్ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఏం మాట్లాడారు? ఇంగితం ఉండి మాట్లాడాలి కదా, ఇంగితం ఉండి ఆలోచించాలి కదా. ఇంకా ఏంటి, ఆయన మీద ఇంకా హైప్ తీసుకొచ్చే ప్రయత్నం తప్ప ఇంకేం లేదు. ఇది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ప్లస్ పాయింటే. మళ్ళీ వైసీపీ పార్టీ పవన్ కళ్యాణ్ గారిని ఒక రకంగా చెప్పాలంటే దెబ్బ కొట్టబోయి మళ్ళీ ఆయన మళ్ళీ పెద్ద హీరోని చేసేసినట్టే ఒక రకంగా చెప్పాలంటే. అంటే మా హీరో పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి డైరెక్ట్ గా ఒప్పుకుంటున్నట్ట ఏంటి అనేటువంటి ట్రోల్ జరుగుతోంది. జనసైనికులు మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారిని చూస్తే అంత మునిగిపోతున్నారు, భయపడుతున్నారు అనేటువంటి జనసైనికులు మాట్లాడుతున్నారు. డైరెక్ట్ గా సక్సెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఆయన మాట్లాడింది ఏంటి, దాంట్లో విపరీతమైన ట్రోల్ జరుగుతుంది. అంటే పవన్ కళ్యాణ్ గారి దృష్టికే వెళ్ళిందంటే, ఒక పెద్ద హీరో, స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుంది, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, కనీసం ఆయన మంత్రి, మరి ఆయన దృష్టికే విషయం వెళ్ళిందంటే ఇంక ఏ లెవెల్లో ట్రోల్ జరిగి ఉంటుంది అంటారు? ఛానల్స్, పేపర్లు, వెబ్సైట్లు, కొన్ని వందల ఛానల్స్, కొన్ని వందల వెబ్సైట్లు, కొన్ని వేల, మొత్తం సోషల్ మీడియా వింగ్ హరిహర వీరమ్మల మీద నెగిటివ్ గా పనిచేశాయి. దానికి తోడు రాజకీయ నాయకులు వాళ్ళు ఆడేటువంటి డ్రామాలు, ప్లస్ వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు చేసేటువంటి ప్రచారాలు, ఇవన్నీ కూడా పనిచేశాయి. కానీ హరిహర వీరమ్మల సినిమాని దెబ్బకొట్టలేకపోయాయి. హరిహర వీరమ్మల సినిమా మంచి టాక్ వచ్చింది. హరిహర వీరమ్మల సినిమా ఖచ్చితంగా సేఫ్ సైడే. దానికి ఏం నష్టం లేదు అసలు, వాస్తవంగా మాట్లాడితే. దాన్ని దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నం చేస్తే ఇంకా 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 కలెక్షన్స్ పెరుగుతాయి అంతే. ఇప్పుడు ఇంత ట్రోల్ జరుగుతుంటే పవన్ కళ్యాణ్ గారు, ఏంటయ్యా మనకి సంబంధించి కూడా ఉన్నారు కదా, మీరు ఎందుకు ఇంత మెతక భావంగా ఉన్నారు? అదిగో వాళ్ళు ట్రోల్ చేస్తున్నారండి, వీళ్ళు ట్రోల్ చేస్తున్నారండి అని చెప్పేసి ఎందుకు భయపడుతున్నారు? మీరు దానికి ధీటుగా, వాళ్ళు ట్రోల్ చేసినప్పుడు దానికి ధీటుగా మీరు సమాధానం చెప్పొచ్చు కదా, ఎంత మెత్తగా ఉండకూడదయా అని చెప్పాడు. ఇంతే ఆయన చెప్పింది. అంటే వాళ్ళు సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం చేసేటప్పుడు దానికి తగ్గట్టుగా మీరు ఆన్సర్ చేయండి. ఇది ఆయన ఒపీనియన్, ఇది ఆయన చెప్పింది. దీని మీద కేసు పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఏంటో అర్థం కావట్లేదు. అసలు కేసు తీసుకున్నటువంటి వాళ్ళు అసలు ఏంటి, వాట్ ఈస్ వాట్, అసలు జరిగే పనేనా? బట్ కేసు అని చెప్పి ప్రచారం చేసినా అది హరిహర వీరమ్మలకు సంబంధించిన పబ్లిసిటీయే, అది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన పబ్లిసిటీయే. ఇంత గోలగోల చేసి ఇంత వ్యవహారం చేస్తే ఏంది అసలు సినిమా ఏందని ఇంకోసారి పోతారు జనం అంతే. అంటే కలెక్షన్స్ పెరుగుతాయి. దానివల్ల వైసీపీ పార్టీ ఒరిగేది లేదు, ఏం లేదు. అంటే ఒక రాజకీయ పార్టీ మొత్తం తమ సర్వశక్తులు వడ్డారు హరిహర వీరమ్మల సినిమాని దెబ్బ కొట్టడం కోసం. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎంత రెచ్చగొట్టారో చూడండి. పవన్ కళ్యాణ్ గారిని మామూలుగా రెచ్చగొట్టలేదు. భీమ్లా నాయక్ సినిమాకి 5 రూపాయలకి 10 రూపాయలు టికెట్లు పెడితేనే 11 సీట్లకు వచ్చింది వైసీపీ పార్టీ. మరి ఆయన కోపం రాబట్టే కదా ఇదంతా జరిగింది. లేకపోతే అసలు ఆయన కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు టీడీపీతో, సమస్య లేదు. వైసీపీ రెచ్చగొట్టకుండా ఉన్నట్టయితే ఆయన టీడీపీ పార్టీతో కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు. సింగిల్ గా వెళ్ళేవాడు, వచ్చినంత వరకు వచ్చేయి ప్రజా పోరాటాలు చేసుకుంటూ వెళ్ళిపోయేవాడు అంతే తప్ప, ఆయన్ని రెచ్చగొట్టి ఈ పొత్తు పెట్టి 11 సీట్లు తెచ్చుకున్నారు వైసీపీ పార్టీ. మళ్ళీ రెచ్చగొట్టారు. మరి పరిణామాలు ఎలా ఉంటాయి చూడండి.